ఆ ప్లేస్ అనేది చాలా ఫేవరెట్ తనకి, నాకు కూడా చాలా ఫేవరెట్. యా. విశాఖపట్నం. Hey guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్పీ జర్నీ. సో మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే ఈ రోజు మేము ముందు తెలుస్తుంది వ్లాగ్ ఎండ్, ముందు తెలుస్తుంది. మీ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి మేము ఎక్కడికి వెళ్తున్నాము. ఈ వ్లాగ్ అనేది చాలా స్పెషల్ అన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో ఇది మా యానివర్సరీ ట్రిప్ లాగా, సో ప్రీ యానివర్సరీ ట్రిప్ లాగా అని చెప్పి ప్లాన్ చేసాం అనమాట. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఆ ప్లేస్ ఏంటో మీరు లాస్ట్ ఎండ్ వరకు చూస్తారు. ఆ ప్లేస్ అనేది చాలా ఫేవరెట్ తనకి, నాకు కూడా చాలా ఫేవరెట్. యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ గైస్, జస్ట్ నౌ స్టార్టెడ్. రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అవ్వని అనుకుంటా. సో ట్రైన్ లో వెళ్తున్నాం, వచ్చేట్లే అందాం. ట్రైన్ లో ఉండబోతుంది. సో ఎక్సైటెడ్. ఎక్కడ ప్లాట్ఫామ్ 8? విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. గంట సంఖ్య 88519. విశాఖపట్నం లోకమాన్య తిలక్. బాయ్. So guys, we finally reached Coimbatore. Yeah. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఈషా, మై ఫేవరెట్ ప్లేస్. లగేజ్ అంతా మోసేది మా నాన్న మాత్రమే. సో ఐమ్ జస్ట్ హాయ్ గైస్, సో ఇప్పుడే మేము స్టేషన్కి రీచ్ అయినాం. సో ఇప్పుడు మేము ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అయిపోయి మేబీ బస్ ఆర్ ర్యాపిడో బుక్ చేసుకోవాలి. ర్యాపిడో అనుకుంటున్నాం. ర్యాపిడో చూడాలి ఎంత కాస్ట్ ఉందో. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈషాకి చూద్దాం ఎక్కడ ఉందాం, ఎట్లా ఉంటుందో. సో గాయస్, మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్కి అయితే వచ్చినాము. ఆ హోటల్కి నుంచి మేము ఈషాకి అయితే స్టార్ట్ అవుతాము. సో ఇక్కడ కోయంబత్తూరు నుంచి ఈషాకి 3 hours అంట. 3 hours ఏం కాదు, ఓన్లీ 30 kilometers ఉంటుంది మనకి ఇక్కడ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ఈషాకి. సో మనకి ఇక్కడ నుంచి గాంధీపురం బస్ స్టాప్కి వెళ్తే చాలా బస్సెస్ ఉంటాయి అక్కడ మనకి జనరల్గా అయితే. బట్ నేను ఆల్రెడీ ఒకసారి వచ్చిన, అప్పుడు లాస్ట్ టైం శివరాత్రికి వచ్చిన ఈషాకి. నమస్కారం.
వాటర్ కోసమని రాగి బాటిల్ ఇది ఇచ్చారు. డోర్ క్లోజ్ చేయాలి. టూ సెపరేట్ బెడ్స్ అండ్ ఆల్సో ఇలా స్టోరేజ్ పెట్టుకొని ఇచ్చిండు. అండ్ this is a view and this is me. చాలా టైర్డ్ అయిపోయాం మేమైతే. అసలు ఆ వ్యూస్ చూస్తేనే అర్థమవుతుంది లిటరల్లీ. సో ఈ బ్లాగ్ ఇంట్రో ఇంకా ఇవ్వలేదు, సో ఇవ్వాలి. అండ్ అది రెడీ అయ్యాక మేము ఇంట్రో ఇచ్చి మేము ఏమేమి చేస్తాము, ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తాము అండ్ నెక్స్ట్ రేపు ప్లాన్స్ ఏంటి అని మొత్తం బ్లాగ్లో క్లియర్గా అన్నీ మేము చూపించడానికి ట్రై చేస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ దట్. Until then, bye.